హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రి ఇంట్లో దొరికిన ఫోటో ద్వారా నారాయణ తన సొంత మేనమామ అనే గుండె పగిలే నిజం తెలుసుకున్న మహా. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహా అయితే ప్రతాప్ని క్షమించమని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ప్రతాప్ మాత్రం లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, మేం చెప్పినట్టుగానే వినాలి, నీకు జరిగిన ఆ పెళ్ళిని మర్చిపోవాలి అని ప్రతాప్ అంటాడు. అప్పుడు మహా, లేదు నాన్న, నేనిక్కడ ఉండలేను, నేను అనుకున్నది సాధించాలి అంటే బయటే ఉండాలి అని మహా అంటుంది. అప్పుడు లలిత, చూడు మహా, నువ్వు చేసిన తప్పులన్నీ కడుపులో దాచుకొని చెప్తున్నాం, మా మాట విని ఇక్కడే ఉండు అని అంటూ ఉంటే మహాకి కోపం వస్తుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురు తప్పు చేసిందని నువ్వు కూడా అనుకుంటున్నావా? లేదమ్మా, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని నన్ను తప్పు చేసిన దానిలాగా ఎందుకు మీరంతా అవమానిస్తున్నారు అని మహా అంటూ ఉంటే, ఇక చాలు, నిన్ను నువ్వు సమర్థించుకుంది చాలు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఎక్కడికి వెళ్ళడం లేదు అని అంటూ ఉంటే ఇక మహా, లేదు నాన్న, నేను ఇక్కడ ఉండలేను, ఇప్పటి వరకు మీరేమీ అనుకుంటే ఉండేదాన్నేమో, కానీ నేను ఒక తప్పు చేసిన దానిలాగా మీరంతా చూస్తున్నారు. నేనే తప్పు చేయలేదని, కేవలం ఆ పిల్లకోడితో పెళ్ళి తప్పించుకోవడం కోసమే ఇంట్లో నుండి వెళ్ళిపోయానని మీకే కాదు అందరికీ అర్థం అవ్వాలి. అప్పుడే నేను మళ్ళీ మన ఇంటికి వస్తాను, అప్పటి వరకు నేను రాను, నా సర్టిఫికేట్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని మహా అంటుంది. ఇక ప్రతాప్, అంటే నువ్వు ఈ సర్టిఫికేట్ కోసం వచ్చావా? చూడు, నీకు ఈ సర్టిఫికేట్స్ కావాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి, లేకపోతే మాతో పాటు ఈ వీటిని కూడా మర్చిపో అని అనగానే మహా షాక్ అయిపోతుంది. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, నిజమే మాట్లాడుతున్నా, ఈ తండ్రి పరువు ప్రతిష్టలతో నీకు అవసరం లేనప్పుడు ఈ తండ్రి చదివిస్తే వచ్చిన సర్టిఫికేట్స్ మాత్రం నీకు ఎలా అవసరం అవుతాయి అని ప్రతాప్ అంటూ ఉంటే ఇక మహా మాత్రం, లేదు నాన్న, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్తాను అని మహా అంటూ ఉంటుంది. ప్రతాప్కి చాలా కోపం వస్తుంది. ఈ సర్టిఫికేట్స్ కోసమే కదా నువ్వు వచ్చింది, ఇవే లేకుండా చేస్తాను అని ప్రతాప్ ఆ సర్టిఫికేట్స్ని మహా కళ్ళ ముందే తగలబెడుతూ ఉంటాడు. అది చూసి మహా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ, వద్దు నాన్న, నీకు దండం పెడతాను, నా సర్టిఫికేట్స్ కాల్ చేయొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ప్రతాప్ మాత్రం వినిపించుకోకుండా సర్టిఫికేట్స్ మొత్తాన్ని కూడా కాల్చి బూడిద చేస్తారు. మహాని ఆది, హారిక, లలితలు పట్టుకుంటారు. ఇక ఆ సర్టిఫికేట్స్ కాలిపోయిన తర్వాత మహా అయితే ఒక్కసారిగా ఎమోషనల్గా సర్టిఫికేట్స్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ని చూసి చాలా కుమిలిపోతూ ఉంటుంది. కోపంతో, మీకు అసలు మనస్సాక్షి అనేది లేదా? కన్న కూతురి సంతోషం గురించి ఆలోచించని మీరు ఒక తల్లిదండ్రులు ఎప్పుడు పరువు ప్రతిష్ట అంటారు, కానీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోవాలనుకోరు. ఇన్ని రోజులు మీరు నన్ను లేదనుకున్నారు, వద్దనుకున్నారు, ఇప్పుడు చెప్తున్నాను, నాకు అమ్మ, నాన్న, అన్న, వదిన ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని అని మహా అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రతాప్తో ఛాలెంజ్ చేసి, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ కాల్ చేసినంత మాత్రాన నేను ఇక్కడికి వస్తాననుకుంటున్నారేమో, లేదు, నేను అనుకున్నది సాధించేంత వరకు మళ్ళీ ఈ గడప దొక్కేదే లేదు, గుడ్ బై అని మహా ప్రతాప్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహా అలా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మహా కోపంగా బయటికి వస్తూ ఉంటే కన్నా మహాని చూసి, అమ్మయ్య, వదిన వచ్చేస్తుంది అని సంతోషపడుతూ ఉంటాడు. మహా గేటు తీసుకొని బయటికి రాగానే కన్నా మహాని చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి, వదిన ఏడుస్తుంది అని ఇక మహాతో, వదినమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే, పదకన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. అది కాదు వదిన, సర్టిఫికేట్స్ ఎక్కడా, నువ్వు వచ్చిందే వాటి కోసం కదా అని అంటుంది. పదకన్నా
చెప్తాను అని కన్నాని తీసుకొని ఇక వస్తూ ఉంటుంది. మహా అయితే తన సర్టిఫికేట్స్ కాలిపోయినందుకు చాలా ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అప్పుడు కన్నా, ఏమైంది వదినమ్మా, మీ వాళ్ళు నీకు సర్టిఫికేట్స్ ఇవ్వనన్నారా అని అంటూ ఉంటే, ఇవ్వడం కాదు, అవి అసలు లేకుండానే చేశారు అని అంటుంది. అది విని కన్నా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిదినమ్మా, సర్టిఫికేట్స్ లేకపోవడం ఏంటి, ఉన్నాయని కదా రమ్మన్నారు. ఉన్నాయి కన్నా, కానీ వాటిని నా కళ్ళ ముందే కాల్చి బూడిద చేశారు అని అంటుంది. అది విని కన్నా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిదినమ్మా, నీ సర్టిఫికేట్స్ కాల్చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అవును కన్నా, నేను వాళ్ళతో ఉండాలి అంటే ఆ సర్టిఫికేట్స్ సేఫ్గా ఉంచుతామన్నారు. నేను అక్కడ ఉండను అని చెప్తే ఆ సర్టిఫికేట్స్ కాల్చేశారు అని అనగానే కన్నా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిదినా, మరి మీ వాళ్ళు ఇంత దారుణంగా ఉన్నారు, నువ్వు ఎంత కష్టపడితే ఆ సర్టిఫికేట్స్ వచ్చి ఉంటాయి, అది కూడా అర్థం చేసుకోకుండా నేను ఇంతలా ఏడిపిస్తారా వాళ్ళు అని అంటూ ఉంటే, ఆగు కన్నా అని అంటుంది. వదినమ్మ, నేను వెళ్ళి మీ వాళ్ళ సంగతి చెప్తాను అని అంటూ ఉంటే, వద్దు కన్నా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ పడ్డా కాలిపోయినా నా సర్టిఫికేట్స్ రావు. నా సర్టిఫికేట్స్ వాటి కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను అని ఇక మహా ఎమోషనల్ అయిపోతూ ఉంటే కన్నా మహాని ఓదార్చుతూ ఉంటాడు. వదినమ్మ, నువ్వు బాధపడకు, అనుకునేది సాధించాలి అంటే సర్టిఫికేట్స్ ఉండాలా, అవసరం లేదు వదినా, నీ టాలెంటే నీకు సర్టిఫికేట్. నీ టాలెంట్ని చూసినా ఎవరైనా అది చెప్పగలరు. ఖచ్చితంగా నీ సర్టిఫికేట్స్ లేకపోయినా నువ్వు అనుకున్నది సాధిస్తావు వదినా. ఏదో ఒకరోజు నువ్వేంటో మీ అమ్మ నాన్న మీ వాళ్ళందరికీ తెలుస్తుంది, చూస్తూ ఉండు అని కన్నా మోటివేట్ చేస్తూ ఉంటే మహా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా, నన్ను కన్న వాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు నా గురించి ఆలోచించలేరు, నేనేమైపోయినా పర్వాలేదు అనుకున్నారు. కానీ నిన్న కాక మొన్న పరిచయమైన నా మీద నీకెందుకురా ఇంత నమ్మకం అని అంటూ ఉంటే, చూడదినమ్మా, ఒక మనిషి ఎలాంటివాడో, ఆ మనిషిలో ఎంత టాలెంట్ ఉందో ఏండ్ల కొద్దీ కలిసి ఉండడం అవసరం లేదు. నువ్వు మా ఇంటికి వచ్చిన ఈ 10 రోజుల్లో నిన్ను చూశానదినా, నీ అంత మంచి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. అలాంటి నీకు ఏం తక్కువదినా, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అని కన్నా మహాకి ధైర్యం చెప్తూ ఉంటే మహా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. వదినమ్మ, ఇక ఈ క్యాండీలని మీ ఊళ్ళోనే వదిలేసాయి, మన ఇంటికి సంతోషంగా వెళ్దాం అని అనగానే ఇక మహా సరేరా అని అంటుంది. ఇద్దరూ కలిసి మళ్ళీ ఇక చక్రి ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు. మరోపక్క చక్రి మాధవ ఇంటి దగ్గర చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక చక్రి, అన్న, నాకు కంగారుగా ఉందన్నా, కన్నగాడు వెళ్ళాడు కానీ వాణ్ణి గేటు బయటే ఉంచాడని చెప్తున్నారు. ఇంట్లో మహాలక్ష్మిని వాళ్ళు ఏమంటున్నారో, తనని ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని అంటూ ఉంటే, రే, నువ్వు భయపడినట్లు అక్కడేం జరగదు. మహాలక్ష్మి మళ్ళీ తిరిగి మహాలక్ష్మిలా మన ఇంటికి వస్తుంది చూడు అని అంటూ ఉంటే, ఏమో అన్నా, మహాని చూసేంత వరకు నా ప్రాణం కుదుట పడేలా లేదు. కన్నగాడేమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మహా కూడా ఫోన్ తీయడం లేదు, నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య అని చక్రి అంటూ ఉంటే ఇంతలోనే ఇక మహా కన్నా ఇద్దరు ఆటోలో వస్తారు. ఆటో ఇంటి ముందుకొచ్చి ఆగగానే ఇక మాధవ, రే చక్రి, ఆటో వచ్చిందిరా అని అంటుంది. నాకు తెలుసు అన్నయ్య, ఆ ఆటోలో నుండి ఖచ్చితంగా కన్నగాడొక్కడే దిగుతాడు చూడు అని అంటూ ఉంటే ముందుగా కన్నా దిగుతాడు. ఇక అప్పుడే మాధవ చూస్తూ ఉంటే మహాలక్ష్మి కూడా ఆటోలో నుండి దిగుతుంది. మహాలక్ష్మిని చూసి మాధవ అయితే చాలా సంతోషపడతారు. రే చక్రి, మహాలక్ష్మి వచ్చిందిరా అని అనగానే చక్రి ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోయి మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి తిరిగి వచ్చినందుకు చక్రి అయితే సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. అన్నయ్య,
మహాలక్ష్మి వచ్చిందన్నయ్య అని అంటూ ఉంటే, చెప్పాను కదరా తను వస్తానని చెప్పింది అంటే ఖచ్చితంగా వస్తుందని అని ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. కన్న మహా ఇంటికి వస్తూ ఉంటే అమ్మ మహాలక్ష్మి అని మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం ఏడ్చుకుంటూ ఇంట్లోకి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మహా అలా బాధపడ్డం చూసి మాధవ చక్రి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక కన్నాతో, రే కన్నా ఏం జరిగిందా, అక్కడ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికాడ తననేమైనా అన్నారా అని అంటూ ఉంటే కన్నా, అన్నయ్య అది అని అంటూ ఉంటాడు. చెప్పమంటే ఏంట్రా, తనని అక్కడేమన్నా అన్నారా అని అంటూ ఉంటే, వదినమ్మని అక్కడ వాళ్ళు చాలా మాటలే అన్నారన్నయ్య. అంతేకాకుండా వదినమ్మ ఏ సర్టిఫికేట్స్ కోసమైతే అంత ఆశగా వాళ్ళ ఇంటికి వెళ్ళిందో ఆ సర్టిఫికేట్స్ని వదినమ్మ కళ్ళ ముందే కాల్చి బూడిద చేశారన్నయ్య అని అనగానే మాధవ చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ ఏమంటున్నావురా, మహాలక్ష్మి సర్టిఫికేట్స్ని వాళ్ళ నాన్న కాల్చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అవునన్నా వదినమ్మ అక్కడే ఉండాలని వాళ్ళు గట్టిగా చెప్పారంట. అక్కడుంటేనే సర్టిఫికేట్ సేఫ్గా ఉంటాయని, లేకపోతే ఆ వాటిని వదులుకోమని చెప్పారంట. అందుకే వదిన అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు, ఆ సర్టిఫికేట్స్ని కాల్ చేశారు. వదినమ్మ చాలా బాధపడుతుందన్నయ్య, తనను చూసి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అని కన్నా చెప్తూ ఉంటే మాధవ చక్రిలైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కన్నా చక్రితో, అన్నయ్య వదినమ్మ ఆ ఇంద్రభవనం లాంటి ఇల్లు, యువరాణి లాంటి జీవితం వదిలేసుకొని నీ కోసం వచ్చింది. వదినమ్మని నువ్వెప్పుడు సంతోషంగా చూసుకోవాలన్నయ్య, వదినమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి అని కన్నా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాధవ చక్రీలకి ఏమీ అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అన్న ఏంటన్నా ఇది అని అంటూ ఉంటే, రే పదరా అని మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మహా డోర్ లాక్ చేసుకొని ఇంట్లోనే ఏడుస్తూ ఉంటుంది. మాధవ డోర్ కొట్టి, అమ్మ మహాలక్ష్మి లోపలికి రావచ్చమ్మా అని అనగానే, రండి పెద్ది అని అంటుంది. ఇక మాధవ చక్రి తన రూమ్లోకి వెళ్ళగానే మహా కళ్ళు తూర్చుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక మాధవ, అమ్మ మహాలక్ష్మి కన్నగాడు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పారమ్మా, అయినా కన్న కూతురి సర్టిఫికేట్స్ని అలా తగలబెట్టడం ఏంటమ్మా, మీ వాళ్ళేంటో వాళ్ళ మనస్తత్వం ఏంటో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, వాళ్ళు అలా చేయడంలో తప్పేముంది పెద్ది, వాళ్ళందరినీ కాదనుకొని మా నాన్న పరువు మంటలో కలిపి బయటకు వచ్చేసాను. మా నాన్న చావు దాకా వెళ్ళడానికి కారణమయ్యాను. అందుకే మా నాన్న అలా చేసి ఉంటాడు అని అంటూ ఉంటే, అలా కాదండి మరిప్పుడు మీరు ఆ సర్టిఫికేట్స్ అని అంటూ ఉంటే, ప్లీజ్ ఇంకా వాటి గురించి మాట్లాడకండి, నేనే నా స్తోమతకి తగ్గ ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాను అని మహా అంటూ ఉంటుంది. మాధవ కూడా మహాని మోటివేట్ చేస్తూ, చూడమ్మ మహాలక్ష్మి, సర్టిఫికేట్స్ లేనంత మాత్రాన నువ్వు కుంగిపోవద్దు. ఏ మనిషిలోనైనా ప్రతిభ ఉండాలే కానీ అది ఎప్పుడైనా పనికొస్తుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావమ్మా. రేపు నువ్వు సాధించిన విజయాన్ని చూసి ఇప్పుడు పొమ్మన్న మీ వాళ్ళే నిన్ను గర్వంగా ఇంటికి తీసుకెళ్తారు అని అంటూ ఉంటే మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే మాధవ, అది కాదమ్మా, మరి మీ వాళ్ళు అంత గట్టిగా చెప్పినప్పుడు నువ్వు అక్కడే ఉండిపోవాల్సింది కదా, నువ్వు చక్రిని ఇష్టపడేమీ ఇంట్లో నుంచి రాలేదు కదా అని అనగానే, లేదు పెద్ది, నేను అక్కడే ఉంటే తప్పు చేశానని నా తప్పుని మన్నించి మా వాళ్ళు ఇంట్లో ఉంచుకున్నారని మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, బయట వాళ్ళు అనుకుంటారు. నేను కేవలం ఆ పిల్లకోడితో పెళ్లి తప్పించుకోవడానికే ఇంట్లో నుండి వచ్చేసానని అందరికీ అర్థం కావాలి. అలా అర్థం కావాలి అంటే నేను అనుకున్నది సాధించాలి, నా గోల్స్ రీచ్ అవ్వాలి, అప్పుడే నేను ఆ ఇంటికి వెళ్తాను అని అనగానే ఇక మాధవ చక్రి అయితే ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇక చక్రి, చూడండి మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు అని చక్రి మాధవ మహాని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇక ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇక ఒకరోజు కన్నా అయితే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే మాధవ, చక్రి, కేశవ
అందరూ కూడా అక్కడికి వస్తారు. రే కన్నా, ఏం వెతుకుతున్నావురా అని అంటూ ఉంటే, అన్నయ్య నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, వాటి కోసం నేను హాల్ టికెట్కి అప్లై చేయాలన్నయ్య అని అంటూ ఉంటే, మరి ఇంట్లో వెతుకుతావేంట్రా అని చక్రి అంటాడు. అన్నయ్య, ఆ హాల్ టికెట్కి అప్లై చేయడానికి మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఫామ్ని నేను ఇంట్లోనే ఎక్కడో పెట్టేశానన్నయ్య, అది కనిపించడం లేదు అని అనగానే, అరే అలా ఎలా పెట్టావురా అని మాధవ అంటాడు. అవునన్నయ్య, అది ఎక్కడ పెట్టానో అర్థం కావడం లేదు. కాలేజీ వాళ్ళు అది ఉంటేనే హాల్ టికెట్కి అప్లై చేయమని చెప్పారు అని అనగానే, ఇక అందరూ కూడా ఆ ఫామ్ కోసమే వెతుకుతూ ఉంటారు. ఇంతలోనే మహా కూడా అక్కడికి వస్తుంది. ఏంటి అందరూ ఏమో వెతుకుతున్నారు అని అనగానే, అప్పుడే కన్నా, వదినమ్మ నేను హాల్ టికెట్కి అప్లై చేయవలసిన ఫామ్ ఎక్కడో పెట్టేశాను వదినమ్మ, అస్సలు దొరకడం లేదు అని అంటూ ఉంటే, ఇక మహా అదేంట్రా అంత ఇంపార్టెంట్ ఫామ్ని అలా నెగ్లెక్ట్గా పెడతారా, ఎక్కడైనా జాగ్రత్తగా దాచాలి కదా అని అంటూ ఉంటే, నేను జాగ్రత్తగానే దాచానదినా, కానీ అది ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదు అని అంటాడు. ఇక మహా కూడా సరే అని చెప్పి తను కూడా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఎంతమంది వెతికినా కూడా ఆ ఇంట్లో ఆ ఫామ్ కనిపించదు. ఇక అప్పుడే మహా అక్కడే సబ్జా మీద ఉన్న ఒక పాత ఇనప్పెట్టెని చూస్తుంది. ఇక వెంటనే ఆ ఫామ్ అందులో కానీ ఉందేమోనని, కన్నా ఆ ఫామ్ అక్కడున్న పెట్టెలో కానీ ఉందేమో అని అంటూ ఉంటే, లేదు దినా, అక్కడ ఉండే ఛాన్సే లేదు, అందులో మా నాన్నకి సంబంధించిన ఏవో పాత వస్తువులు ఉంటాయి అని అంటుంది. అప్పుడు కన్నా, రే అలా కాదు, మీ నాన్నగారే ఏదో అనుకొని అందులో పెట్టేసి ఉంటారు, ఆయనకి కాస్త మతిమరుపు ఎక్కువ కదా అని అంటూ ఉంటే, ఇక మాధవ కూడా అది కూడా నిజమేనమ్మా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే మహా, చక్రి అక్కడున్న ఆ పెట్టె తీయండి అని అనగానే, ఇక చక్రి అక్కడే సబ్జా మీద ఉన్న ఆ ఇనప్పెట్టెని తీసి కింద పెడతారు. ఆ ఇనప్పెట్టె అంతా చాలా దుమ్ముతో ఉంటుంది. అదంతా దులిపేసి ఆ ఇనప్పెట్టెని ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసి అందులో మహాలక్ష్మి వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఇంతలోనే ఆ ఇనప్పెట్టెలో ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలోనే కన్నా, దొరికింది వదినమ్మా అని అంటుంది. ఇక అప్పుడే మాధవ, చక్రి అందరూ కూడా చాలా సంతోషపడుతూ, అమ్మయ్య దొరికిందా, వెంటనే వెళ్ళి నువ్వు హాల్ టికెట్కి అప్లై చెయ్యి అని అనగానే కన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా మాత్రం ఆ ఫోటోని చూస్తూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మా అమ్మ కదా, మా అమ్మ ఏంటి చక్రి వాళ్ళ నాన్నతో కలిసి ఫోటో దిగింది అని మహా అయితే చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మహా ఆ ఫోటోని అంతలా చూడడం చూసి మాధవ, చక్రి, కేశవాలు ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా ఆ ఫోటోని అదే పనిగా చూస్తున్నావేంటి అని అనగానే, ఈ ఫోటోలో మీ నాన్నగారి పక్కనున్నది అని అంటూ ఉంటే ఇంతలోనే నారాయణ అక్కడికి వస్తాడు. నారాయణ అక్కడికి వచ్చేసరికి తను భద్రంగా దాచుకున్న ఇనపెట్ట ఓపెన్ చేసి ఉండడం, మహాలక్ష్మి చేతిలో ఆ ఫోటో ఉండడం చూసి నారాయణ షాక్ అయిపోతాడు. రే ఏంట్రా, నా ఇనపెట్టెందుకు కిందికి తీశారు అని అంటూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి, నేనే తీశానండి, కన్నా హాల్ టికెట్ ఫామ్ ఇందులో ఉందేమోనని తీశాను అని అంటూ ఉంటే, అలాగా, మళ్ళీ నా పెట్టె ఎక్కడుందో అక్కడ భద్రంగా పెట్టండి అని నారాయణ అంటూ ఉంటే అప్పుడే మహా, పెడతాను కానీ నాకు ఒక విషయం చెప్తారా అని అంటుంది. ఏంటి అని నారాయణ అనగానే, ఈ ఫోటోలో మీతో పాటు ఒక ఆవిడ ఉంది కదా, ఈవిడ ఎవరు, ఈవిడ మీకేమవుతుంది అని అనగానే నారాయణ, అదా, తను నా ప్రాణమైన చెల్లెలమ్మ, ఇక్కడుందే ఈ గయ్యాలి నా పెద్ద చెల్లెలైతే ఈ ఫోటోలో ఉన్న లలిత నా చిన్న చెల్లెలు అని అంటాడు. అది విని ఇక మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అంటే మా అమ్మ మీ చెల్లెలా అని అంటుంది. మహా అలా అనేసరికే నారాయణ, మాధవ, చక్రి, కేశవాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా నా చెల్లెలు మీ అమ్మ ఏంటి అని అనగానే, అవునండి, ఈవిడ లలిత మా అమ్మే
అని మహా అంటుంది. మహా అలా అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.